హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మసీ హాంజూమ్ కుకింగ్ రెసిపీస్. ఇక్కడ పెసరపప్పు కర్రీ అనేది చేస్తున్నానండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్గా మనం కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1 కప్ పెసరపప్పు, ఆలుగడ్డ, టమాటో, కొబ్బరి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ అనేది చూపిస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ నేను కొబ్బరి అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో జార్లోకి వేసుకొని పౌడర్ అనేది చేసేసుకున్నాను. ఇందులో 3 స్పూన్స్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని వెల్లుల్లి కూడా నేను 10 అనేది వేసేసి బాగా స్మాష్ చేసేసుకుంటున్నానండి. పేస్ట్ అనేది చేసుకుందాం. పేస్ట్ అంటే మళ్ళీ వాటర్ వేసి పేస్ట్ చేయకూడదండి. మామూలుగా అవి 2 వేసి బాగా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకొని ఇక్కడ పెసరు అనేది నేను కడిగేసుకొని నానపెట్టాను. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పసుపు అనేది యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనము ఇది రెసిపీ అనేది సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి అయితే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేస్తాం కదా, ఇది వేరే స్టైల్లో అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లోకి పెట్టండి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. ఆలుగడ్డ అయితే నేను అంత పెద్దది అంత చిన్నది కాకుండా మీడియం సైజులోది పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. వాటర్లో 5 మినిట్స్ నానబెట్టేసాను. ఇప్పుడు ఇది మనం యాడ్ చేసేసుకుందాము. ఇదిగోండి నేను ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. టమాటో కూడా అంతే మీడియం సైజ్ చూపించాను కదా, అంత మీడియం సైజ్ది చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. మనం ముందుగా కొబ్బరి వెల్లుల్లి పౌడర్ చేసి పేస్ట్ చేసాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసేసుకొని మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసి కొంతమంది వాటర్ ఎక్కువ వేస్తే కుక్కర్లో నుంచి వాటర్ వచ్చేసి మన స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అంటారు. దానికి కూడా ఒక చిట్కా ఉందండి. నేను చూడండి ఎంత వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటే మనకి పొంగిపోయినా కానీ బయటికి అనేది రాదండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఇంత చిట్కడు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. అప్పుడే మనకి బయటికి రాదు, నీట్గా కుక్ అయిపోతుంది, టేస్ట్గా కూడా బాగుంటుంది. మనం వాటర్ అంతా బయటకు వస్తే బాగుంటుంది. ఇలా మెత్తగా మనం కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్కి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 3 విజిల్స్కి కుక్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కుక్ అయితే అయిపోయింది. కొద్దిగా కూడా మనకి కనిపించడం లేదా చూడండి, పప్పు అనేది ఇలా బాగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడు ఇది అనేది మనం సర్వ్ చేసేసుకుందాం బౌల్లో. ఏంటి ఆనియన్స్ పచ్చిమిర్చి చూపించి నేను ఇదే వేసింది అనుకుంటారేమో, ఇక్కడ ఉందండి అసలు మ్యాటర్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్యాన్ వేసేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. ఇంకొకటి, మనం రెడ్ కూడా చేయకూడదు, ఆనియన్ అంత బ్రౌన్ కూడా చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రెడ్ ఉండకూడదు, బ్రౌన్ కూడా ఉండకూడదు. ఆనియన్స్ అనేది మీడియంగా కుక్ కావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపు కదా వేస్తుండేది, అందుకే అండి. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అనేది అయిపోయింది. ఇది కూడా ఆనియన్స్ ఊరికే బాయిల్ అయిపోవాలండి ఆయిల్లో. ఇలా బాయిల్ అయిపోయాక మనం కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకూడదు, ప్లస్ రెడ్ బ్రౌన్ కాకూడదు. అందుకే ఆల్మోస్ట్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మన రెసిపీలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుందామండి. ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కూడా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.